అందరిలా కాకుండా గుమ్మడి నరసయ్య గారు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ పేరుకే ఒక వైబ్రేషన్ ఉంది. చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్ అలాగే రోల్ మోడల్ కూడా అంటూ ఉంటారు. సో మీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మరొకసారి మన ప్రైమ్ నౌ వ్యూవర్స్ కోసం అడుగుతున్నా సార్, ఎలా సార్ 5 times ఎమ్మెల్యేగా ఉండి ఇలా అలా సామాన్య జీవితం మీరు కొనసాగిస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? నా జీవనం ప్రత్యేకంగా ఏముండదు, సెంట్రల్ గా ఉంటుంది. జనమంతా ఎట్టుంటే నేను అట్టుంటాను. మట్టి మనుషులందరికీ తాను సుట్టమూలే పుట్టి పెరిగాడు, పేద తల్లి పేగు బంధమే గుమ్మడి నరసయ్య. అంటే విచిత్రం అంటే నేటి మేము యువతలం కాబట్టి చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే అంటే ఒక కాన్వే వేసుకొని ఒక 10 కార్లు వేసుకొని ఒక సర్పంచ్, ఒక ఊరు సర్పంచే మినిమం 2-3 కాన్వేలు వెళ్ళి బయటికి వెళ్ళే సందర్భాలు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తలేవు. సో అలాంటి మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా సో మీ జీవనం చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. సో అందుకే ప్రశ్న అడగడం జరుగుతుంది సార్, ఏంటి ఎలా మీరు ఈ 5 years ఎమ్మెల్యేగా ఎలా కొనసాగించారండి? ఇలా సర్పంచ్ ఎట్టున్నాడు, ఎమ్మెల్యే ఎట్టున్నాడు, ఇవన్నీ ఉన్న ఎమ్మెల్యేలకి 4-5 గన్మెన్లను తెచ్చుకుంటున్నారు. అది ఎందుకు ఏంటిది అనేది అనుకుంటే వాని ఎవడో సముద్రం కాదు, డిగ్నిటీ కోసం సింగిల్గా వెళ్తుంది అంటారు అంతే. ఓకే, సో గుమ్మడి నరసయ్య గారి బలం ఏదంటే ఏం చెప్తారు? ప్రజలే. సో ముఖ్యంగా సార్ ప్రజలు చాలా భయపడుతున్నారు. లైక్ అంటే మావోయిస్ట్ అంటే ఒక టెర్రరిస్ట్ చూసినంత ఆ భయాందోళనతో ప్రజలు ఉన్నారు. అసలు మీ మాటల్లో అసలు ఏంటి మావోయిస్ట్ అంటే ఏంటంటే మీరేం చెప్తారు? మావోయిస్టులు ఈ వ్యవస్థలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఊర్జవాలు, భూస్వాములు, ధనవంతులు, డబ్బున్నోడు, పెట్టుబడిదారి అనేటువంటిది లేకుండా అందరూ సమానం. సో అలాంటి మంచి వ్యక్తులని, ప్రజల కోసం పోరాడే వ్యక్తులని, ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులని మరి ఎందుకు అలా చంపుతున్నారు అంటే అలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అది కూడా నేను విన్నాను సార్, చాలా మంది నిన్నను ఇబ్బంది పెట్టాలని, మోసం చేయాలని చెప్పి కూడా ప్రయత్నించారు. అంటే డబ్బు రూపంగా లంచం అనే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నించారని చెప్పి నేను విన్నాను. లంచంగా కాదు కానీ సార్ 10 సంవత్సరాల పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? రెండు అదే ఒకటే. సో మీరు చాలా మంది లీడర్లను, చాలా మంది ముఖ్యమంత్రులను చూసే ఉంటారు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటే సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తూనే ఉన్నారు. లైక్ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఎంటైర్ ఈ జర్నీలో ది బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి. సో ఇలాంటి జెండా ఈ మధ్యలో రానున్న రోజుల్లో కనుమరుగు అవుతుందా, అలాంటి సందర్భం వస్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే జెండా కనిపిస్తలేదు, జెండా ప్రజలకి దూరంగా అవుతుంది, అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పార్టీల్లో ఈ జెండా ఎంతవరకు ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఈ భూమి మీద మనిషి అనేటోడు ఉన్నంత చేపది ఉంటుంది. బతుకంత ఒకటే జెండా మోసావు దించేయకుండా. మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నౌ ఛానల్. సో ప్రైమ్ నౌ అనే ఒక యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకు రాబోతున్నా. సో గతంలో నా వీడియోస్ చూశారు. 2019 నుంచి ఈ మీడియా రంగంలో అనేక ఇంటర్వ్యూస్ చేశాను. కానీ ప్రైమ్ నౌ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి అనుకున్నా. సో నేను ఆలోచిస్తున్న సందర్భంలో సో నా మైండ్లో ఒకటే పేరు అలా తిరుగుతూ ఉంది అన్నమాట. సో ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా అని చెప్పి కూడా డీప్గా ఆలోచించి సో అనేక ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే ముందు ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్కటి నేను డీప్గా చదివిన, అసలు ఏంటి ఆ వ్యక్తి, ఏంటి ఆ వ్యక్తి గొప్పతనం ఏంటి, ఎందుకంటే సో ఆ వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకు ఆ వ్యక్తిని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నిజంగా అలాంటి వ్యక్తులను నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నా, అలాగే చాలా
గర్వపడుతున్నా. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ అందరికీ ప్రజలందరికీ సుపరిచితుడు. అతని పేరు వింటే గుర్తుపట్టని వ్యక్తే ఉండడు. సో ఆ వ్యక్తి ఎవరు అంటే గుమ్మడి నరసయ్య గారు అన్నమాట. చాలా సంతోషంగా ఉంది ఆ వ్యక్తిని రోజు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. సో మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మీలాంటి గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్, మీరు టైం ఇచ్చినందుకు. ముందుగా ప్రైమ్ నౌ ఛానల్ నుంచి వెల్కమ్ చేస్తున్నా సార్. మీకు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా బాగున్నారు. ఓకే, ఎలా నడుస్తుంది సార్ డైలీ మీ జీవనం ఎలా కొనసాగుతుంది? నా జీవనం ప్రత్యేకంగా ఏమి ఉండదు, ఉమ్, జనరల్గా ఉంటుంది. ఉమ్, జనం అంతా ఎట్టుంటే నేను అట్టుంటాను. ఉమ్. జనం జీవనం ఎట్లా ఉందో మా జీవనం కూడా అంతే ఉంది. ఓకే, అందరిలా కాకుండా గుమ్మడి నరసయ్య గారు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ పేరుకే ఒక వైబ్రేషన్ ఉంది. సో చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్ అలాగే రోల్ మోడల్ కూడా అంటూ ఉంటారు. సో మీలాంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి అనుకున్నా. సో మీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మరొకసారి మన ప్రైమ్ నౌ వ్యూవర్స్ కోసం అడుగుతున్నా సార్, ఎలా సార్ అంటే ఇన్నిసార్లు మీరు 5 times ఎమ్మెల్యేగా ఉండి ఎలా అలా సామాన్య జీవితం మీరు కొనసాగిస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? ప్రత్యేకంగా ఏముంది దాంట్లో? విచిత్రం ఏముంది అంటే విచిత్రం అంటే నేటి మేము యువతలం కాబట్టి చూస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్వే వేసుకొని, ఒక 10 కార్లు వేసుకొని, ఒక సర్పంచ్, ఒక ఊరు సర్పంచే మినిమం 2-3 కాన్వేలు బయటికి వెళ్ళే సందర్భాలు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తలేవు. సో అలాంటి మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా సో మీ జీవనం చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. సో అందుకే ప్రశ్న అడగడం జరుగుతుంది సార్, ఏంటి ఎలా మీరు ఈ 5 years ఎమ్మెల్యేగా ఎలా కొనసాగించారని చెప్పి. ఇలా సర్పంచ్ ఎట్టున్నాడు, ఎమ్మెల్యే ఎట్టున్నాడు, ఇవన్నీ చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఆ థియరీ తేడా కనపడవచ్చు. కానీ నాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, మేము పుట్టిన దగ్గర నుంచి మా నేపథ్యం అంతా కూడా, మా కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం అంతా కూడా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళం. రైతుగా, కూలిగా, శ్రమజీవిగా బతికినటువంటి వాళ్ళం. ఆ విధంగా వచ్చి ఇలా ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ఒక సర్పంచ్ అయినంత మాత్రాన గొప్పలం అని చెప్పుకుంటే కానీ, గొప్పలం అని ఉబ్బిపోతే కానీ అది కరెక్ట్ కాదు. మామూలుగా ఉండేవాళ్ళు ఎట్టుంటారో మేము కూడా అట్లనే ఉండదలుచుకున్నాం, అట్లనే ఉంటున్నా. అది పెద్ద విచిత్రం ఏం కాదు, దానికి సంబంధించిన పెద్ద ఇదేం కాదు. ఓకే, సో అంటే సుమారు ఎంతవరకు ఉంటుంది సార్ మీకు ఆస్తి కానీ, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంటుంది? లైక్ మీరు ఇన్ని సంవత్సరాల్లో చాలా మందికి తెలుసు మీరు సంపాదించాలి అని చెప్పి. మళ్ళీ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే జనాలు నన్ను అడుగుమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఎంత ఉంటుంది సార్ మీ ఆస్తి? మేము 5 అన్నదమ్ములం. మా నాన్న ఏం సంపాదించలే. మా తాత ఒక జమీందార్ దగ్గర ఒక 10 ఎకరాలు పట్టుకున్నాడు. అప్పుడు మా తాతకు మా నాన్న ఒకడే కాబట్టి 10 ఎకరాలు చాలే అనుకున్నాడు. మా నాన్నకు మేము 5. ఇప్పుడు ఆ 10 ఎకరాలను పంచుకుంటే తలా 2 ఎకరాలు వచ్చింది. మనిషికి 2 ఎకరాలు అంతే. ఓకే, అందరితో పాటు పోడు సాగు చేసుకుంటున్నాం. అదొక 4 ఎకరాలు. అది మా ఆస్తి, మాకు సంబంధించింది. అంటే ఎప్పుడు మీకు ఆలోచన రాలేదు కదా సార్? లైక్ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, సో మీరు తలుసుకుంటే ఎన్నన్నా సంపాదించవచ్చు, ఎన్నన్నా వెనకల పెట్టుకోవచ్చు. సో ఫ్యూచర్ గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదా? లైక్ మీ తర్వాత వచ్చే జనరేషన్కి వాళ్ళకి నేను ఎంతో అంత పెట్టాలి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న సంపాదించవచ్చు అని చెప్పి ఇలాంటివి ఎప్పుడు ఆలోచించలేదు అంటే ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యే కావటమే ఆ సంపాదనకు వ్యతిరేకం. ఓకే, నన్ను ప్రజలందరూ ఎమ్మెల్యేని చేసింది తప్పుడు పద్ధతుల్లో సంపాదించుకున్న వాళ్ళకి వ్యతిరేకం. ఒకరినొకరు మోసం చేసుకుంటున్నటువంటి వాతావరణం కనపడుతుంది. మేము ఈ దోపిడీకి, మోసాలకి, సంపద పెంచుకొని పెత్తనం చేసేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళం. మేము పేదరికంలో ఉన్నప్పుడు, మేము పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నిజంగా మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి పెద్ద దోపిడీదారి కాకపోయినా చిన్న చిన్న వాళ్ళు మాకు అప్పు పేరుతోటి, రుణం పేరుతోటి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారని తెలుసుకున్నాం.
ఎస్, అది కూడా నేను విన్నాను సార్. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టాలని, మోసం చేయాలని చెప్పి కూడా ప్రయత్నించారు. అంటే డబ్బు రూపంగా లంచం అనే పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నించారని చెప్పి నేను విన్నాను. లంచంగా కాదు కానీ ఉమ్, మాకున్న అవసరాలు ఉన్నాయి కదా. ఏదన్నా పని చేసుకో, వ్యవసాయం చేయాలి, ఉమ్, వ్యవసాయానికి పెట్టుబడి కావాలి, ఉమ్, వ్యవసాయం సాగాలంటే దానికి కావాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, అటువంటివన్నీ కూడా ఉమ్, అప్పుగా వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. ఉమ్, వాళ్ళు అధిక వడ్డీలతోటి ఉమ్, ఆ వడ్డీలకు వడ్డీలు కట్టి ఉమ్, అట్లా దోపిడీ చేసేవాళ్ళు. ఉమ్, అటువంటి విధానాలకు వ్యతిరేకంగా బయలుదేరినటువంటి వాళ్ళు. ఉమ్, మాకు మా పార్టీ ఉమ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్, ఈ ప్రజల్లో ఉన్నటువంటి వెనకబడుతనాన్ని, ఉమ్, ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మోసకారి విధానాన్ని, ఉమ్, వీటిని ప్రజలకి వివరిస్తూ బయలుదేరినటువంటిది మా పార్టీ. ఉమ్, ఆ పార్టీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆ పార్టీ చెప్పిన విషయాలన్నింటినీ చూసాం. అట్లా వాళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకున్నాం. ఉమ్, మేము ఆ పార్టీ నాయకత్వం నిజంగానే ఈ వడ్డీలు, నాగులు, అంటే గింజలు తీసుకుంటే నాగులు అనేవాళ్ళు, ఓకే, వడ్డీలు ఏంటనేమో డబ్బులు తీసుకుంటే విత్తి ఓకే, ఇంట్రెస్ట్. ఈ ఉండేటి. ఉమ్, అటువంటి వాటన్నిటిని తగ్గించుకున్నాం. ఉమ్, మా పార్టీ నాయకత్వంలో, మా పార్టీ ఆర్గనైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఉమ్, వాటన్నిటిని తగ్గించుకోవటం జరిగింది. ఉమ్, నాగులు తగ్గినాయి, వడ్డీలు తగ్గినాయి. ఉమ్, ఆ పత్తులో ఎవడు కూడా మూర్ఖంగా పెట్టుబడులు పెడతామని చెప్పి దోపిడీ చేద్దాం అనేటువంటి ఆలోచన రాకుండా చేశాం. ఉమ్, అట్లా మా మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళకు కూడా బ్రేకులు పడ్డాయి. ఉమ్, ప్రజలేంటి, ప్రజల సమస్యలేంటి, ఉమ్, వాటిని గురించి మాట్లాడకుండా, వాటిని గురించి ఆలోచించకుండా, ఒకరికొకరు సాయం చేసుకునే పద్ధతి కాకుండా ఉమ్, పెత్తనం చేసే పద్ధతి, ఉమ్, మరి వాడిని లోబరుచుకొని ఉమ్, దోపిడీ చేసే పద్ధతి కరెక్ట్ కాదనేటువంటిది ఉమ్, మా పార్టీ విధానం, మా పార్టీ లక్ష్యం. ఓకే, దాన్ని వెలుగులో మేము ఆ పార్టీకి దగ్గరయ్యాము. ఆ స్ఫూర్తితోటి ఆ విధంగా ఆ పార్టీ వెనకాల ప్రయాణం చేయడం ఓకే. జరుగుతుంది. ఎప్పుడు సార్ మీరు మొదటిగా సిపిఎల్ జెండా పట్టింది ఎప్పుడు? మీరు సిపిఐ జెండా పట్టింది ఎప్పుడు? సిపిఐ కాదు, సిపిఐఎంఎల్ మాస్ లైన్. ఓకే, అటువంటి ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్, మహత్తరమైనటువంటి, చాలా ఘోరమైనటువంటి పోరాటం చేసి ఉమ్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించారు. yes, అవును, ఆ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగింది అంటే బూర్జువా వర్గానికి, అప్పుడున్నటువంటి నైజాం పాలనకి వ్యతిరేకంగా జరిగింది. ఓకే, కొన్ని వేల ఎకరాల భూముల్ని, లక్షల ఎకరాల భూముల్ని భూస్వాముల దగ్గర నుంచి తీసుకొని ఉమ్, ప్రజలకు పంచడం జరిగింది. అవును, అటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్, దేశానికి స్వతంత్రం వచ్చింది అని సంతోషం. బూర్జువా వర్గం ఏదైతుందో, ఆ నెహ్రూ గాంధీల వర్గం ఏదైతుందో ప్రకటించగానే తెల్లోడు వెళ్ళిపోయాడు, ఈడ నైజాం నేలగూలాడు, ఇక మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి ఆ పోరాట పటిమని వదిలేశారు. ఆ పోరాట పటిమని వదిలేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి బయలుదేరినటువంటిది సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే వాళ్ళు ఆ పోరాట పటిమతోటే త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల్ని గెలుచుకున్నారు. అటువంటి వీళ్ళు మరి ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. ఏం మార్పు తీసుకొచ్చారు? ఆ తెల్లోడి రూల్స్, తెల్లోడి చట్టాలు, తెల్లోడి విధానం అంతా అమలు చేస్తూ వస్తున్నారు. అది ఎట్లా? మనం ప్రజల కోసం పనిచేసింది, ప్రజల కోసం మాట్లాడాల్సింది పోయి మళ్ళా బూర్జువా చట్టాలని, బూర్జువా రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఎట్లా? కరెక్ట్ కాదు.
పేదోడి దగ్గర భూమి ఉండాలి, పేదోడికి పనులు దొరకాలి, Yes. పేదోడు హ్యాపీగా బతకాలి. బతకాలి. ఉన్నోడు లేనోడు అనేటువంటి, చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడాలు ఉండకూడదు. తేడా లేనటువంటి ఇది రావాలి. ఉమ్, అది రావాలంటే నిజంగా ఈ భారతదేశంలో ఉమ్, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం పూర్తి కావాలి. ఉమ్, విప్లవం తీసుకురావడానికి కావాల్సినటువంటి పోరాటం చేయాలని చెప్పి బయలుదేరారు. ఉమ్, ఆ సిపిఎం పార్టీ నుంచి బయలుదేరినటువంటి వీళ్ళు నక్సల్బరి, ఉమ్, శ్రీకాకుళం, ఉమ్, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉమ్, ఆ పత్తులో ఉమ్. వీళ్ళు విప్లవకారులు బయలుదేరారు. ఓకే, ఇలాంటి వ్యక్తులని అంటే ఆ ప్రజల కోసం పోరాడే వ్యక్తులు మీలాంటి వ్యక్తులను చూసి కూడా అప్పట్లో జనాలు బాగా ఇబ్బంది పడేవాళ్ళు, సో వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు అని చెప్పి మేము విన్నాం. భయపెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి భయపడ్డారు. ఆ, మేము ఉండకూడదు, ఉమ్, ఇక్కడ విప్లవం అంటోడు ఉండకూడదు, ఉమ్, ఇక్కడ విప్లవ స్వభావాలు కలిగినటువంటి ఉండకూడదు ఉమ్, అనే పత్తులో మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఆశ్రయించినటువంటి, మమ్మల్ని అభిమానిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓకే, అప్పుడు భయపడతారు. ఉమ్, అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు వీళ్ళతో లేకపోతే సుఖంగా ఉంటాం కదా, అవును, వీళ్ళు లేకపోతే ఇబ్బందులు ఏమి ఉండవు కదా. ఉమ్, అంటే ఏ ఇబ్బందులు ఏ సుఖాలు ఉమ్, మేము ఉంటే వాళ్ళ మీద పడుతున్నటువంటి భారానికి గురి చేస్తున్నటువంటి వర్గాన్ని ఉమ్, మేము ఉండి ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో వాళ్ళకి మేలు జరుగుతుంది. అవును, కానీ ఆ బూర్జా వర్గం బలమైనటువంటిది కాబట్టి అది ఏ రూపమైనటువంటి తీరుని అమలు చేస్తుంది అనే దానికి వస్తే ప్రజలందరినీ ఇప్పుడు ఇలా మావోయిస్టుల్ని అడ్డగోలు అవును, చూస్తూ ఉన్నాం. అవును, నిజంగానే ప్రజలు భయపడతారు కదా. ఉమ్, అది మమ్మల్ని చూసి భయపడటం కాదు, ఉమ్, అవతలోడు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని చూసి భయపడుతున్నారు. ఉమ్, నిజంగానే వీళ్ళు లేకపోతే ఏం లేదనుకుంటారు. కాకపోతే వీళ్ళు లేకపోతే ఇబ్బందులు ఏమి ఉండవేమో కానీ ఉమ్, దరిద్రం మాత్రం నిండా ఉంటదంట. ఉంటది, ఓకే సార్, పేదరికం నిండా ఉంటది. సో ముఖ్యంగా సార్ ప్రజలు చాలా భయపడుతున్నారు. లైక్ అంటే మావోయిస్ట్ అంటే ఒక టెర్రరిస్ట్ చూసినంత ఆ భయాందోళనతో ప్రజలు ఉన్నారు. అసలు మీ ఆ మాటల్లో అసలు ఏంటి మావోయిస్ట్ అంటే ఏంటంటే మీరేం చెప్తారు? మావోయిస్టులు ఈ వ్యవస్థలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఉమ్, బూర్జవాలు, భూస్వాములు, ఉమ్, ధనవంతులు, డబ్బున్నోడు, పెట్టుబడిదారి అనేటువంటిది లేకుండా అందరూ సమానం. ఉమ్, ఇలా ఒక పరిశ్రమ ఉంది, ఉమ్, పరిశ్రమకు ఒక యజమాని ఉంటాడు, ఉమ్, ఆ పరిశ్రమలో పనిచేసి ఉత్పత్తులు చేసే కార్మిక రంగం ఉంటుంది. ఉమ్, కార్మికులు ఏమో ఎప్పుడు అర్ధాకలతోటి కడుపు మంటతోటి ఉంటాడు. యజమాని అంటోడు ఎప్పుడు ఇది కూడా ఉమ్, ఆ పరిశ్రమ తయారు కావటానికి ఈ కార్మికుడే కావాలా, పరిశ్రమలో ఉత్పత్తులు చేయటానికి ఈ కార్మికుడే కావాలా. ఉమ్, ఈ కార్మికుడు ఉండి ఉత్పత్తి చేసి అభివృద్ధి చేస్తున్నటువంటి టైంలో యజమాని yes. ఆస్తులు పెరిగి yes, అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఆస్తులు పెరిగి ఉమ్, వాడు ఆకాశానికి ఎదుగుతుంటాడు. ఉమ్, వీడెప్పుడు ఈ భూమి మీదనే జీవించాలి. ఉమ్, అందుకనే పరిశ్రమ ఉంది, ఉమ్, ఆ పరిశ్రమ మనందరిది, ఉమ్, ఆ పరిశ్రమను నడిపించేది మనం, ఉమ్, పరిశ్రమలో ఉత్పత్తులు తీసేది మనం, ఉమ్, ఆ ఉత్పత్తుల విలువంతా కూడా మనది, ఉమ్, యజమానిది కాదు అనేది మా స్వభావం. ఉమ్. మేము ప్రజలకి అది చెప్తున్నాం. సో అలాంటి మంచి వ్యక్తులని, ప్రజల కోసం పోరాడే వ్యక్తులని, ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులని మరి ఎందుకు అలా చంపుతున్నారు అంటే అలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటది? ఎవరు చంపుతున్నారు అది చూడకుంటే నిజంగానే ఎవరేదో అనుకుంటారు. ఉమ్, ప్రజల్ని భయపెడుతున్నారు, మమ్మల్ని చంపుతూ ఉమ్, మిమ్మల్ని భయపెడుతున్నారు. ఉమ్, మేము లేకుండా పోవాలి, ఉమ్, మా బలం ఎంత, మా శక్తి ఎంత అనే దానికి వస్తే ప్రజలే ఉమ్, మా శక్తి, ప్రజలే మా బలం. ఉమ్, ఆ ప్రజల్ని భయపెట్టే పత్తుల్లో నన్ను దారుణంగా హత్య చేస్తే ఇంకా చూసే మీకందరికి భయం అవుతుంది కదా, 100% భయం అవుతుంది. భయం అవుతుంది కదా. Yes. ఎవరిని చూసి భయం అవుతుంది? నన్ను చూసి భయం అవుతుందా? నన్ను చంపినోని చూసి భయం అవుతుందా? మమ్మల్ని చంపినోని చూసి భయపడుతున్నారు. ఉమ్, ఆ రకమైనటువంటి పత్తులు ప్రజలందరూ భయపడి ఇదున్నంతసేపు ఉమ్, మాలాంటి వాళ్ళని చంపడం చాలా తేలిక. అవును, అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే మీరందరూ మేలుకోవాలని చెప్తున్నాం, ఉమ్, మిమ్మల్ని అందరినీ తయారు కమ్మని చెప్తున్నాం. ఉమ్, జరిగే జరుగుబాటంతో కూడా
ప్రభుత్వం కావచ్చు, పాలకులు కావచ్చు, ఆ బూర్జా వర్గమే కావచ్చు, వాళ్ళు విధానాలన్నీ కూడా మనకు వ్యతిరేకమైనటువంటి మన కడుపు నింటందికి అడ్డమైనటువంటి వాళ్ళు ఆ అడ్డంగా తొలగించాలి. వాడు మనం ఉత్పత్తులు తీస్తే, మనం సంపదను సృష్టిస్తే, ఆ సృష్టిని అనుభవిస్తూ వాడు మనమే పెత్తనం చేయటం ఏంటి? అందుకనే ఆ పెత్తనం జరగకుండా ఉండాలి, ఈ శ్రమ దోపిడి లేకుండా ఉండాలి, వాడు మనం సమానంగా ఉండాలి. వాడు మనిషే, మనం మనుషులే. ఈడ పరిశ్రమని ఏర్పాటు చేసి పరిశ్రమలు ఉత్పత్తులు తీస్తే దానితో వచ్చేటువంటి లాభాలని వాడు పోగు చేసుకొని నేను ధనవంతుని బలవంతుని అనుకుంటే ఎట్లా? సంపద తీసేవాడు, సంపదని సృష్టించేవాడు కార్మికుడు. కార్మికుడు శక్తివంతుడు, కార్మికుడు బలవంతుడు. నువ్వు వాడికి సాకిరి చేసే గుమస్తావు కావచ్చు, సాకిరి చేసే చపరాసి కావచ్చు. అంతేకాని వాడు కోట్లు గడిస్తూ సంపన్నుడుగా పెరిగి హాయిగా ఉంటూ నేను ఈ పరిశ్రమకి యజమాని అంటే అట్లా. అవును సార్, ఇలాంటి సంఘటనలు మీ లైఫ్ లో ఎన్నో చూసి ఉంటారు. సో ఒక సంఘటన మీకు మైండ్ లో గుర్తొస్తుందంటే ఏ సంఘటన గుర్తొస్తుందంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు, సో అలాంటి సంఘటన ఏదైనా గుర్తుందా? భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఇలా మేము ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా, బూర్జా వర్గానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం కాబట్టి, ప్రజల్ని కదిలిస్తుంటాం కాబట్టి, మమ్మల్ని లేకుండా చేయటం కోసం ప్రభుత్వాలు, పాలకులు, బూర్జా వర్గమే అటువంటి ప్రయత్నాల్లో ఉంటుంది. అటువంటి ప్రయత్నాల్లో మమ్మల్ని ఏమైనా చేయటానికి కోరుకుంటారు. అటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కూడా మేము సిద్ధమని చెప్తూ ప్రయాణం చేస్తున్నాం. అంటే మీ ఇన్ని ఇయర్స్ సర్వీస్ లో ఎప్పుడైనా ఎదుర్కొన్నారా సార్? లైక్ అంటే మీపై దాడులు కానీ, సో మీపై అటాక్ కానీ, సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, సో మీరు బయట అడవిలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఎదుర్కొన్నారా ఎప్పుడైనా మీరు? మా పార్టీ అడవిలో ఉంది. అడవి పార్టీతో మాకు సంబంధాలు ఉన్నాయి. మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని లేకుండా చేయడం కోసం ప్రజలు ఎట్లా భయపెడుతున్నారో అట్లా ఆ పార్టీకి మాకు సంబంధాలు లేకుండా చేయడం కోసం మమ్మల్ని అరెస్టులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, జైల్లోకి పంపించారు. ఇవన్నీ జరిగినాయి. ఎన్ని సంవత్సరాలు అనుభవించారు సార్? అట్లా కాలక్రమంలో ఎప్పుడు అటువంటి ఎదురవుతూనే ఉంటాయి. తెలంగాణ పోరాటంగా నడిపించిన దాంట్లో మా పాత్ర ఉంది, తెలంగాణ రావటానికి మా పాత్ర ఉంది. ఆ తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది, మమ్మల్ని అరెస్ట్ చేసింది, మమ్మల్ని జైలుకు పంపించింది. ఇవన్నీ ఎప్పుడు ప్రజలకి సంబంధించిన ఇష్యూస్ తీసుకొని పనిచేస్తుంటే ఆ ఇష్యూస్ విషయంలో ప్రభుత్వాలు, పాలకులు ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మా మీద దాడులు చేస్తుంటారు, తప్పుడు కేసులు పెడుతుంటారు. మా ప్రయాణాన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు వ్యవహరిస్తుంటారు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్, లైక్ మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో, అరే మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం, సో మా సొంత కుటుంబాన్ని వదిలిపెట్టుకొని కూడా మేము ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే ఎందుకు మాపై ఇలా దాడులు జరుగుతున్నాయి, మాపై అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఇలాంటివి మాకే ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచించడం కానీ, సో అలాంటివి ఏమైనా జరిగాయా? అది మీకు తెలిసి ఉండాలి. అసలు మాకు తెలిసేదానికన్నా మీకు తెలిసి ఉండాలా. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని, మమ్మల్ని అడిగే వాళ్ళకు ఏంది అనేది ఉండాల. వాళ్ళు ఇక్కడ ఎదురు లేని పద్ధతుల్లో మా పరిపాలన సాగాలి అనుకుంటాడు. ఇప్పుడు మోడీ మావోయిస్టుల మీద దాడి చేపిస్తాడు. వాళ్ళు ఉన్నది చాలా తక్కువ మంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలని, ఈ ప్రజల్ని మేల్కొల్పాలని, ప్రజలకి జరుగుతున్నటువంటి ఈ వీటిని చైతన్యవంతం చేయాలని వాళ్ళు నడుస్తుండ్రు. వాళ్ళు వేరే దేశపోలు కాదు, ఇక్కడికి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఈ దేశ పౌరులు. వాళ్ళు ఎందుకు కొట్లాడతారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళని చంపేయటం కోసం పూనుకున్నాడు. సస్తమని చెప్పి తెలిసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బూర్జా వర్గం, బూర్జా పాలకులు మనల్ని చంపుతారని తెలిసి కూడా వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ విధమైనటువంటి పద్ధతుల్లోనే
మా పార్టీ మా రాజకీయాలు చేస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు అని దానికి వస్తే ఖచ్చితంగా ఆ బూర్జో పార్టీలు, బూర్జో పరిపాలన, బూర్జో ప్రభుత్వాలు వాళ్ళకి ఎదురు లేకుండా జరగాలంటే ఏం చేయాలా? మాలాంటి వాళ్ళని హెరాస్ చేయాలా, మాకు సహకరిస్తున్నటువంటి ప్రజల్ని భయపెట్టాలా. ఆ పత్తులు ఉంది. ఇలా ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలలో ప్రజల్ని మెప్పించి వాళ్ళ అభిమానాన్ని తీసుకొని వాళ్ళ అభిమానంతో ఓట్లు వేయించుకోవటం కాకుండా డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు. ప్రజల్ని, దేశాన్ని మోసం చేసి సంపాదించినటువంటి సంపదని ఆ ఎన్నికల పేరుతోటి పంచుతున్నారు. వాడు ఏమన్నా కష్టపడి సంపాదించిందా? మనల్ని దోషి సంపాదించిందే కదా, మనల్ని మోసం చేసి సంపాదించిందే కదా. ఆ సంపదని ఇప్పుడు పంచుతాడు. చలో మనం ఎంజాయ్ చేద్దాం తీసుకుంటారు, ఓట్లు ఇస్తాడు. ఆ తీసుకోవటం తప్పే, ఓట్లు ఇవ్వటం తప్పే. ఓట్లు ఇవ్వటం వల్ల వాడు సంపదని పంచటం వల్ల వాడేదో గొప్ప చేసినటువంటిది కాదు. వాడికి మనం వరం ఇస్తున్నాం అన్నట్టు. వానికి మనం అమ్ముడు పోయినట్టే అంతే. ఇప్పుడు అంటే సార్ ఒక డౌట్, ప్రజలం మనం, సో డబ్బుకి ఆశపడతాం. సో ఆ డబ్బుకి ఆశపడి కూడా చాలా మంది ఆ గరీబ్ వాళ్ళు అయితే ఎవరైతే, సో ఎలక్షన్ వస్తే డబ్బులు ఇస్తారు, అనేక లీడర్లు వస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ కష్టాల్లో ఉంటారు కాబట్టి ఆ డబ్బులు తీసుకుంటారు. సో వాళ్ళ ఇష్టమైన వ్యక్తులకు కూడా ఓటేసే సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఓటుకు నోటు అంటూ ఉంటారు. సో ఓటు అమ్ముడు పోయిందంటారా? ఓటుకు నోటు అంటే అమ్ముడు పోయినట్లు లెక్క. ఇలా మేము ఇక్కడ ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో, ఈ వరంగల్ ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో 6 సార్లు ఈ ప్రజా ప్రాతినిధ్యాన్ని వహించాం. ప్రజలందరూ మాకు పైసా ఖర్చు లేకుండా వాళ్ళే బోబెట్టి, వాళ్ళే ఓటిచ్చి, వాళ్ళు గెలిపించుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేక, మా ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నిగ్రహంగా నిలబడి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. 6 సార్లు ఇక్కడ గెలిచింది. ఇక వీళ్ళని ఏం చేయలేమనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆ బూర్జా వర్గానికి, ఆ ప్రభుత్వాలకి దొరికిన అవకాశం ఏంటంటే డీలిమిటేషన్ అవకాశం దొరికింది. డీలిమిటేషన్లో ఈడ ఉన్నటువంటి ఓట్లని చీల్చారు. గుండాల సింగరేణి మండలం, గుండాల మండలం, సింగరేణి మండలం మా గుండెకాయ. మేము ఈడ అన్నిసార్లు గెలవటానికి కారణం ఏజెన్సీలో ఉన్నటువంటి గుండాల, ఆళ్ళపల్లి, బయ్యారం, గార్ల ఈ అయితే వీటిని చీల్చారు. ఈడ మాకున్నటువంటి పునాదిని చీల్చారనమాట. మమ్మల్ని ఏమి నష్టపరిచిరా అనే దానికి వస్తే మా ఓట్లని ఏమన్నా వాళ్ళు ఇది చేసుకోగలిగారా అంటే ఏం లేదు. మా బలం మాకుంది, మా ప్రజలు మాకున్నారు, మేము ఇంకా పెరుగుతూనే ఉన్నాం తప్ప తరగటాలే. మీ ఎంటైర్ చరిత్ర చూసుకుంటే సో మేడం గారు, అమ్మగారు ఎప్పుడు మీకు తోడుగా ఉండేది. సో ఇప్పటికీ తను అదే వ్యవసాయం చేస్తూ కష్టపడుతుంది అని చెప్పి నేను ఎలా ఉంది సార్ ఆ మేడం, ఎలా ఉంది అమ్మగారు? ఇప్పుడు వరకు ఆరోగ్యంగా ఉన్నాం. ఉన్న కొద్ది వ్యవసాయాన్ని మా సొంతంగా చేసుకుంటుంటాం. మేము 100 ఎకరాలు ఉన్నోళ్ళం కాదు, జీతగాల్ని పాలేరలను పెట్టుకొని పని చేసుకునే వాళ్ళం కాదు. మా పని మేము చేసుకోవాలి. మేము ఇప్పుడు ఇలా గవర్నమెంట్ సహకారం చేస్తుందని చెప్పి ఆ కొద్ది వ్యవసాయానికి కూడా అప్పులు చేసాం. ఆ అప్పులు తీరటానికి, పెట్టుబడులు తీరటానికి సరిపోవట్లేదు. చేశారు కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా, రైతు రుణమాఫీ చేసామంటున్నారు. రుణమాఫీలు ఎవరికైనా అనేది చూడాలి కదా. మీకు కాలేదా? ఎవరికి కాలేదు. అయిన వాళ్ళకి ఎట్టయినాయి, కాని వాళ్ళకి ఎందుకు కాలేదని అంటే నాకు 2,10,000 అప్పు ఉంది. ఆ 10,000 కట్టమంటాడు. 10,000 కడితే 2 లక్షలు మాఫీ చేస్తానంటాడు. లేదు 2,20,000 అప్పు ఉంది, ఆ 20,000 కట్టమంటున్నాడు. 20,000 కడితే ఈ 2 లక్షలు మాఫీ అయితే అంటున్నాడు. నీ మాటలో, నీ హామీలో అర్థం లేని విషయం అది. అసలు ఆ 20,000 తోటి 10,000 తోటి నీకేం సంబంధం?
3 లక్షలు ఉన్నాయి, నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తున్నావు, 2 లక్షలు మాఫీ చేయాలా. ఆ లక్ష సంగతి ఏందో బ్యాంకుడు వాళ్ళు చూసుకుంటారు, రైతు చూసుకుంటాం. కానీ నీకు 3 లక్షలు ఉన్నాయి కాబట్టి 2 లక్షలు మాఫీ కావంటే ఎవరికి మాఫీ చేసినట్లు లెక్క. ఆ రకమైనటువంటి పత్తులు సగానికి సగం మంది, మన దగ్గర ఉన్నటువంటి సగానికి సగం మంది రుణాలు చేసినటువంటి వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పాలకుల మాటల మీద నమ్మకాలు. ఇలా రైతు భరోసా ఆయన 10,000 ఇస్తా అంటే ఎకరానికి, సంవత్సరానికి 10,000 ఇస్తా అంటే ఈయన 15,000 ఇస్తా అని వచ్చాడు. ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, 12,000 ఇస్తాను. మంచిది. ఆ 12,000 కూడా ఎవరికి ఇవ్వాలా, ఏం చేయాలంటే ఆయన కొండలకి గుట్టలకి ఇచ్చిండు, మేము ఆ టీఎం అని చెప్పి తగ్గించుకున్నాం. తగ్గించుకొని కూడా ఎంతమందికి ఇచ్చినాం అని దానికి వస్తే ఇంకా చాలా మందికి. ఈ రకమైనటువంటి పద్ధతిలో మాటలు నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇలా ఊకతప్పుడు ఉపన్యాసాలతోటి అడ్డగోలు ఆచరణ సాధ్యం కాని హామీలతోటి వచ్చి ప్రజల్ని ఓ రకమైనటువంటి మోసం చేస్తూ, అయినా కానీ ఓట్లు ఇస్తారో ఇయ్యరో అనేటువంటి భయంతో వేలకు వేలు కోట్లు డబ్బులు పంచుతూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఆ 5 సంవత్సరాలు హల్చల్ చేసుకోవటానికి, ఆ పంచిన డబ్బుల్ని మళ్ళీ పూడ్చుకోవటానికి, మళ్ళా ప్రజల్ని ఏ పత్తులో మోసం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారంటారు. ఆ ప్రయత్నాలు వాళ్ళే. అందుకనే ఇదంతా తప్పుడు వాళ్ళందరూ జనాన్ని మోసం చేస్తారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. అందుకనే పట్టించుకుంటున్నారు సార్ మీలాంటి వ్యక్తులని, బయటకు వచ్చి మాట్లాడుతున్నా కూడా జనాలు అసలు వింటూ ఉన్నారా? జనం వింటున్నారు. వాళ్ళు వినాలి, పాలకులు ప్రభుత్వాలు బూర్జో వర్గం వినాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు వినరు. వాళ్ళు ఎంతసేపు వీళ్ళు నెట్ట లేకుండా చేయాలని చూస్తారు తప్ప, వీళ్ళు నెట్టలు నాశనం చేయాలని చూస్తారు తప్ప, నిజమే వాళ్ళు మాట్లాడేది రైటు అని మాత్రం అనరుగా. వానికి రైటు, మాకి రైటు. ఓకే సార్, 10 సంవత్సరాల పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? రెండు అదే ఒకటే. కాకపోతే మాటలు ఒక రకంగా, ఆయన ఒక పదాన్ని వాడతాడు, ఈయన ఒక పదాన్ని వాడతాడు. ఆయన రైతు బంధు అని అంటే ఈయన రైతు భరోసా అంటున్నాడు. రైతు బంధు అని ఆయన అన్నాడు, ఈయన రైతు భరోసా అని ఈయన అంటాడు. ఈయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. వాడు ఆ లక్షనే సరిగా చేయలేకపోయిండు. మరి ఈయన చేసిండ అంటే ఏం లేదు, దిక్కుతూ నిలుగుతూ కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. చేస్తాం అని ఇంకా మాట్లాడు. అక్కడ డబుల్ బెడ్రూమ్ లో, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అంతే. ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఈయన ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆయన ఎంత మందికి ఇచ్చిండు, ఈయన ఎంత మందికి ఇచ్చిండంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇంకెదురు చూస్తూనే ఉన్నారు. అంటే మహిళలకి ఫ్రీ బస్ కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన సరిపోలేదు. కావాల్సినన్ని బస్సులు పెంచాలి. పెంచే ఇప్పుడు ఫ్రీ అనేటప్పటికి అందరూ చెక్కి ఇబ్బంది పడతారు. అందుకనే వాళ్లకు సీటుకి, ఇప్పుడు 2 కూకునే సీటు ఉంటుంది, 1 కూకునే సీటు ఉంటుంది. సీటుకు లెక్కే ఉండాలా. ఆ పత్తులో ఆ స్త్రీలకి, ఆ ప్రజలకి కావాల్సినటువంటి బస్సులు పెంచాలి. నువ్వు లాభం వస్తుందా నష్టం వస్తుందా చూడొద్దు. ప్రజలకి ఏం కల్పించాము, ఏం సౌకర్యం కలిగింది అనేది చూడాలి. మీరు సైకిల్ మీద వెళ్తూ ఉండే వ్యక్తులు మా అందరికి తెలిసిందే. సో చాలా మంది ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. రీసెంట్ గా ఒక కార్ గిఫ్ట్ కూడా మీకు వచ్చిందని చెప్పి నేను విన్నా. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది కరెక్టే. దాంట్లో డీజిల్ పోసుకోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. మా చిన్న బిడ్డ ఓయూలో ప్రొఫెసర్, లా ప్రొఫెసర్. మా నాన్న కారు వేసుకొని తిరుగుతాడని చెప్పి కారు కొనుక్కొచ్చి పెట్టిండు. ఆ కారు ఆమె ఇచ్చింది. ఇవాళ నాకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా దాంట్లో డీజిల్ పోసుకోవడం సరిపోవట్లే. ఇక్కడ ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో సైకిల్ తోటి తిరిగేవాడిని. బస్సు రూట్లు ఉంటే బస్సులో వెళ్ళేవాడిని. అసెంబ్లీకి హైదరాబాద్ వచ్చినప్పుడు, అసెంబ్లీకి వచ్చినప్పుడు మా ఆఫీస్కి అసెంబ్లీకి ఒక్కోసారి నడిచిపోయేవాడిని, ఒక్కోసారి బస్సులో వెళ్ళేవాడిని. కొద్దిగా లేట్ అయింది, తొందరగా పోవాలనుకున్నప్పుడు
ఆటోని పట్టుకుని పోయేవాడిని. ఓకే ఆ రకంగా పనిచేసేవాడిని. ఓకే. ఎన్నో సంవత్సరాలు సైకిల్ మీకు తోడుగా నిలిచింది. సో మీతో అడుగులో అడుగేస్తూ మీతో ప్రయాణం చేస్తూ వచ్చింది. సో వెహికల్ మీకు కార్ వచ్చిన తర్వాత సైకిల్ని పక్కన పెట్టేశారా సార్? పక్కన పెట్టేస్తాం కదా, అంటే మీకు చాలా కనెక్షన్ ఉంది ఆ సైకిల్తో. అది అట్లే ఉండదు కదా, ఆ, అది అట్లే ఉండదు కదా, పాడైపోద్ది కదా. అంటే బాధ అనిపించిందా? బాండింగ్ మీకు ఉండే కదా సార్? అంటే ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని నియోజకవర్గాలు తిరిగినా, ఎన్ని గ్రామాలు తిరిగినా అదే సైకిల్ పై మీరు వెళ్తూ ఉండేవాళ్ళు. సడన్ గా సైకిల్ మీ లైఫ్ అవసరాన్ని బట్టి ఆ అంశంలో ఉండేవాళ్ళం కానీ అదే కావాలని కానీ అదే ధ్యాసతోటి కానీ ఉండేవాళ్ళం కాదు. వీలైతే నడిచిపోవాలా, వీలైతే ఏది దొరుకుతుంది దాని మీద దాంతో వెళ్ళిపోవాలి. ఒక్కోసారి నేను మా ఇంటి నుంచి ఇటు రావాలంటే ఆ దారెమ్మడి పోయేటోళ్ళు ఎవరో ఒకరు దొరికేవాళ్ళు, ఆ బండి మీద ఎక్కి ఇల్లు వచ్చేవాళ్ళు. ఆ సైకిల్ అనేటువంటిది చాలా పాతది. అది ఇప్పుడు పంచర్ కావటమో లేదు బ్రేకులు పాడైపోవటం ఏదో ఉండేది. అది పక్క పడేసినప్పుడు తప్పదిగా అంటారు. అంతే కదా. ఓకే సార్, అంటే అనుచరులు అంటూ ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కూడా ఒక 10 మంది అనుచరులు ఉంటూ ఉన్నారు. సో మీతో మీ అడుగులో అడుగు వేసిన వ్యక్తులు ఎవరైనా గుర్తున్నారా సార్? లైక్ అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో ఉన్న వ్యక్తులు కానీ, కొంతమంది మనకి ది బెస్ట్ లైక్ రైట్ హ్యాండ్ కానీ, సో కొంతమంది మనం అంటూ ఉంటాం నమ్మకాస్తులు అని చెప్పి, అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా? మా ప్రజలందరూ మాకి ఆప్తులే, మా ప్రజలందరూ మాకి నమ్మకస్తులే. ఆ ప్రజలు మాకు ఎప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి 4-5 గన్మెన్లను తెచ్చుకుంటున్నారు. అది ఎందుకు ఏంటిది అనేది అనుకుంటే వాని ఎవడు సంపుతుని కాదు, డిగ్నిటీ కోసం, స్టేటస్. నాకు అటువంటి అవసరం లేదని పత్తులో నేను ఉండేవాడిని. నేను ఆడిపోయినా నా జనం ఒకవేళ నాకు అటువంటి ప్రమాదం ఉంది అనుకున్నా నన్ను నా ప్రజలు రక్షించుకుంటారు. ఎన్నో ప్రమాదాలు మీరు ఎదుర్కొని వచ్చారు అని చెప్పి నేను విన్నా. లైక్ అంటే కొన్ని సందర్భాలలో మీపై దాడికి కూడా ప్రయత్నించారు అని చెప్పి నేను విన్నా. నా మీద ఎప్పుడు ఎవడు దాడి చేయడానికి రాలేదు. నాకు అటువంటి ప్రమాదం ఎప్పుడు ఎదురు కాలేదు. నేను ఆడిపోయినా కానీ సింగిల్ గా పోతుంటా, సింగిల్ గా జనంలోకి వెళ్తుంటా. నేను ఆడిపోయినా కానీ నా జనం నా దగ్గరికి వస్తుంటారు. సింగిల్ గా వెళ్తుంది అంటారు. అంతే. మా కార్యకర్తలు ఉంటారు, మా కార్యకర్తలు ఎక్కడో అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. మా నాయకులు ఎక్కడి నుంచో అక్కడి నుంచి వస్తుంటారు. వాళ్ళు వచ్చిందంటే నేను వాళ్ళని ఫాలో అవుతా. నేను వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి క్రమంలో నేను ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో నాకు ఎక్కడి ప్రజలు అక్కడ వచ్చేవాళ్ళు. ఓకే. సో భక్తులు ఉండేవాళ్ళు. ఓకే. సో గుమ్మడి నరసయ్య గారి బలం ఏదంటే ఏం చెప్తారు? ప్రజలే. ఎప్పుడు భయపడలేదా? ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, దేనికి భయం? ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారు కదా మీరు. అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఉండే స్వేచ్ఛ కూడా లేదు అంటూ ఉంటారు. భూస్వాములు కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, సో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీలాంటి వ్యక్తులకి జీవితాన్ని లేకుండా చేద్దామని చెప్పి చూసే రోజుల్లో కూడా మీరు అలాంటి రోజుల నుంచి కూడా మీరు బయటకు వచ్చారు. ఆ భయం లేని పద్ధతుల్లో ప్రయాణం చేసేవాళ్ళం. అది ఎప్పుడు నిజంగానే ఇందాక చెప్పా, వాళ్ళు మేము ఉండకూడదు, మమ్మల్ని లేకుండా చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు ఆ బూర్జా వర్గం, బూర్జా పార్టీలు, బూర్జా ప్రభుత్వాలు. ఓకే. కానీ మాకు అది ఎప్పుడో ఒకప్పుడు ఎదురైద్దని అనుకోని కూడా భయం వదిలిపెట్టి ప్రయాణం చేసేవాళ్ళం. సూపర్. మమ్మల్ని మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఆ ప్రజల కోసం. మాకు ఏమన్నా ప్రమాదం జరుగుద్ది అనుకుంటే, మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా చేస్తారు అనుకుంటే ఆ ప్రజలు ఎదుర్కొంటారు. ఆ ధైర్యంతో వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతే. ఓకే. సో తెలుగుదేశం పార్టీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సందర్భాలలో కూడా, సో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా అప్పుడే మంచి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కూడా మీరు గెలవడం జరిగింది. అంటే ఎలా అంటే ప్రజలని, అంటే తను ఒక యాక్టర్ గా చూశారు, సో ఒక సెలబ్రిటీ హోదాలో చూశారు. అప్పటికి మంచిగా అప్పుడప్పుడే లైక్ ఒక జోష్ లో వస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ అంటే. సో మీరు గెలిచిన ఏకైక వ్యక్తులు అనుకుంటా కదా సార్, లైక్ సర్పంచ్ గా మీరు ఆ టైంలో? అవును. ఆయన రాజకీయాల్లోకి రావటం, నేను ఆయన ఒకసారి ఎమ్మెల్యేలను కావటం, ఆయన ముఖ్యమంత్రి అయిన ఇక్కడ ఎమ్మెల్యేనైనా. సర్పంచ్ గానా ఎమ్మెల్యే అయినా సార్?
ఆయన రాజకీయాలకు రాకముందు నేను సర్పంచ్ని. ఓకే ఓకే. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు రాకముందు 81 నుంచి మీరు సీనియర్. 81లో నేను సర్పంచ్ని. 83లో ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఓ ఆయన సూపర్. ముఖ్యమంత్రి అయిండు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే పద్ధతిలో ఉన్నాం. వాళ్ళేమో డబ్బులు పంచి ఎమ్మెల్యేలు అయితే, మంత్రులైతే, మాకు ప్రజలు ఓట్లు ఇచ్చి వాళ్ళ కోసం వాళ్ళు గెలిపించుకున్నారు. ఓకే. అసెంబ్లీలో సార్ మిమ్మల్ని ఎక్కువ మాట్లాడనివ్వకపోతుండే, ఎందుకంటే మీరు అప్పుడు సింగిల్ గా ఉంటుండే కాబట్టి మీ గొంతుని నొక్కేస్తుండే. ఆ సందర్భాలలో మిమ్మల్ని సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా మీకు పక్కకి పిలిచి మరి మీకు సపోర్ట్ చేశారు. ఏమైనా ఉంటే మా దగ్గరికి రా నర్సయ్య అంటూ కూడా మీకు సపోర్ట్ చేశారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు విన్నాం మేము. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది తప్పు, తప్పంటారు? అది తప్పు. అటువంటిది ఎప్పుడు జరగలే. మాకు ఆడ అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము ఇప్పుడు మా పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు. రికగ్నైజ్డ్ పార్టీ అయితే వాళ్ళకు వరుస క్రమంలో రోజు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా అవకాశం ఇచ్చేవాళ్ళు. మాది ఇది సింగిల్గా ఉన్నటువంటి ఏమంటారు పార్టీ. మా పార్టీ అంటే మీరు అప్పుడు ఓన్లీ సింగిల్ గా ఉండే అందులో అసెంబ్లీలో? సింగిల్గానే అవును ఉండేవాళ్ళం. అవును. మా పార్టీ జరిగినటువంటి ఇండిపెండెంట్ గుర్తు మీద గెలిచాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అవును, పార్టీగా గుర్తించేవాళ్ళు కాదు. ఈ ఇండిపెండెంట్ వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఒకసారి వారానికి ఒకసారి అటువంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఏదైతే మేము అప్పటి నుంచి కూడా ఎప్పుడూ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అవకాశం వచ్చినప్పుడు అటువంటి వాయిస్ని ఇచ్చేవాళ్ళం. అట కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని ఎప్పుడు రిప్రజెంటేషన్ పద్ధతుల్లో, లెటర్స్ పద్ధతుల్లో చేసేవాళ్ళం. ఓకే ఓకే. అంటే కుక్కట్పల్లిలో ఒక ఇల్లు పట్టాలకు సంబంధించి ఇష్యూలలో కూడా మిమ్మల్ని మాట్లాడొద్దు అని చెప్పినా కూడా మీరు అసలు ఎవరికి వినకుండా భయపడకుండా అసెంబ్లీలో మీరు మాట్లాడారు అని చెప్పిన దాని తర్వాత మీకు పీజేఆర్ గారి మధ్యలో కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి, కొన్ని గొడవలు అయినాయి అని చెప్పి కూడా మేము విన్నాం. మరి అటువంటి గొడవలు ఏవి జరగలేదు. అక్కడ ఇండి స్థలాలకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగిందంటారా? క్వశ్చన్ నేను రేజ్ చేశాను. దాన్ని మేము ఎట్లాగా వినాం కాబట్టి సమాధానం చెప్పలేక ఆ సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి ఆ రోజు హౌస్ కి రాకుండా కొట్టిండు. ఎవరు సార్ ఆ మంత్రి పేరు ఏమో చెప్పగలుగుతారా? ఈయనే ఖైరతాబాదు పీజేఆర్ హౌస్ కి రాకుండా కొట్టిండు. క్వశ్చన్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళా తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్ రాదు. అది అటువంటి మిస్టేక్స్ ఉంటాయి, తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మాకు ఆయనకి ఏం అనుబంధం, కాకపోతే ఆయన ముఖ్యమంత్రి, మేము ఎమ్మెల్యేలం. జనరల్ గా రిప్రజెంటేషన్స్ ఇచ్చే కాడ, తీసుకునే కాడ, మాట్లాడే కాడ. ఓకే. సో మీరు చాలా మంది లీడర్లను, చాలా మంది ముఖ్యమంత్రులను చూసే ఉంటారు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తూనే ఉన్నారు, లైక్ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఎంటైర్ ఈ జర్నీలో ది బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి. చంద్రబాబు నాయుడు చూసా, నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, వీళ్ళందరినీ చూసాము. అందులో పరిపాలన విషయంలో కానీ ఇంకో రకంగా కానీ ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి బాగుండేవాళ్ళు. ది బెస్ట్ అంటారు వాళ్ళిద్దరు. సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక జెండాని అట్లే పట్టినట్టు పట్టుకొని ఆ జెండాను వదలకుండా ఇప్పటికీ స్టిల్ నౌ పోరాడుతూనే ఉన్నారు. సో మీకు ఎంతో ఇష్టమైన జెండాని నేను ఇప్పుడు చూపిస్తా. అది చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, మీ మనసులో కలిగే భావన ఒకసారి మాతో చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నా సార్. సో మీకు ఎంతో ఇష్టమైన జెండా, ఎప్పటి నుంచో మీరు ఈ జెండాని వదిలిపెట్టకుండా మీరు నడిపిస్తూ ఉన్నారు. సో మీకు ఈ జెండాను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్?
జెండాను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మా జెండా అది. ఎస్. మేము పట్టుకునే జెండా ప్రజలకి అండగా ఉండే జెండా. ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అది నిరంతరం ఎగురుతూ ఉండాలనేటువంటిది మా జిజ్ఞాస, మా లక్ష్యం, మా సిద్ధాంతం. ఓకే. సో ఇలాంటి జెండా ఈ మధ్యలో రానున్న రోజుల్లో కనుమరుగు అవుతుందా? అలాంటి సందర్భం వస్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే జెండా కనిపిస్తలేదు, జెండా ప్రజలకి దూరంగా అవుతుంది, అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పార్టీల్లో ఈ జెండా ఎంతవరకు ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఈ భూమి మీద మనిషి అనేటోడు ఉన్నంత చేపు అది ఉంటుంది. మనిషి ఎదుగుతే ఎదుగుతుంది, మనిషి నిలబడితే నిలబడుతుంది, మనిషితోటి ఉంటుంది. అది ఎప్పుడు కనుమరుగయ్యేది కాదు. కనుమరుగు కానివ్వరు జనం. వాళ్ళకు సంబంధించినటువంటి జెండా, వాళ్ళ రక్తం నుంచి, వాళ్ళ చెమట నుంచి పుట్టినటువంటి జెండా అది. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పుట్టినటువంటి జెండా అది. అది మనుషులు ఉన్నంతసేపు ఆ జెండా ఉంటుంది. ఓకే. ఎర్ర జెండా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ ఎర్ర జెండా పాటలు మేము వింటూ ఉన్నాం. సో చిన్న ఉన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఎర్ర జెండా, ఆ విప్లవాల పాటలు కానీ, సో కొన్ని స్తూపాలు కానీ మేము చూస్తూ ఉన్నాం. అలాంటి పాటలు వింటూ ఉంటే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యక్తులని చాలా మంది ఇప్పుడున్న సిటీస్లలో కానీ, కొన్ని ప్లేసెస్లలో కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు ఇంకా ఉన్నారా? ఇలాంటి వ్యక్తులను మేము కలవాలి, కానీ కలవలేకపోతున్నాము. సమాజం గురించి తెలుసుకోవాలి, గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కూడా చాలా మంది, అనేక మంది విద్యార్థులు అయితే చాలా మంది యువత కూడా అడుగుతూ ఉన్నారు. సో అలాంటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఈ జెండా యొక్క ప్రత్యేకత ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీలాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను అందరినీ నాలాగుండాలని చెప్తున్నా. అందరినీ నాలాగుండాలని చెప్తున్నా. మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు. ఇప్పుడు యువతరానికి ఏం చెప్తారు అనే దానికి వస్తే, ఇలా ఈ వ్యవస్థలో అన్ని రకాల భావాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అరాచకంగా తయారైంది వ్యవస్థ. అట్లా కాటంది కారణం పాలకులు, ప్రభుత్వాలు. వీళ్ళ పద్ధతుల్లోనే ప్రజల్ని ఇది చేస్తున్నారు. అవకాశవాదంలో ఉండటానికి వాళ్ళే కారణం. వాళ్ళు అవలక్షణాలకు గురికాటందుకు వాళ్ళే కారణం. ఆ వర్గం అనేటువంటిది, ఆ పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది, ఆ బూర్జువా వర్గం అనేటువంటిది, ఆ భూస్వామ్య మనస్తత్వం కలిగినటువంటి వర్గం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్నంతా చెడగొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నిజంగానే ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి విధానాలకి లోనవుతున్నారు. అది కాకుండా చైతన్యవంతులైనటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ దీని నుండి బయటపడాలని చెప్పి మేము చెప్తున్నాం. ఆ ప్రయత్నంలో మేము ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో మాకి అటువంటి ప్రమాదాలు ఎదురు కావచ్చు, అటువంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆ ఇబ్బందుల్ని తట్టుకొని, ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని ప్రజల్ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, మీ ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఎప్పుడైనా కంటతడి పెట్టిన రోజు ఉందా? అంటే ఏదైనా కానీ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ మీరు కంటతడి పెట్టిన సందర్భాలు, ఆ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నాయా? అటువంటిది ఏమి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఎప్పుడు ఏమి అటువంటి ఇబ్బందులు ఏనాలే. అటువంటి ఇబ్బందులు వస్తే కూడా వాటిని నిగ్రహంతో ఎదుర్కొన్నాం తప్ప. అంటే ఎలాంటి విగ్రహాలు ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు? అంటే ఎలా ఎదుర్కొన్నారు? ఎందుకంటే నేటి యువతకి అదొక ఇన్స్పిరేషన్ కాబట్టి. సో చాలా మంది డిప్రెషన్లకు వెళ్ళి ఏడ్చి వాళ్ళ లైఫ్ ని వాళ్ళే చంపేద్దాం అనుకుంటున్నారు. సో అలా మీరు ఎలా ఎదుర్కొన్నారు? మీ ధైర్యం ఒకసారి చెప్తే. వాళ్ళు చంపేద్దాం అనుకుంటోడు ఏడుతాడు, చంపితోడు ఏడుతాడు. మేము అది ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ కానీ, అటువంటి వాతావరణం కానీ మాకు ఎదురు కాలేదు. అటువంటి ఒక్కలా ఎదురైతే కూడా మేము నిగ్రహ బలంతో ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళం. చంపటానికి వస్తున్నాడు అంటే కూడా చంపురా చూద్దాం అనేటువంటి పత్తులు పోయేవాళ్ళం. అంటే ఆ సందర్భాలలో మీ కుటుంబాలు కానీ, మీ పిల్లలు కానీ మీకు
సంబంధించిన ఫ్యామిలీ కానీ ఎవరు గుర్తురారు, ఎందుకంటే మీరేమన్నా అయితే మీకు సంబంధించిన కుటుంబం ఒంటరి అయిపోతూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేమంటారా సార్ మీకు? అటువంటి అవకాశాలు, అటువంటి సందర్భాలు రాలే. ఆ, అటువంటి సందర్భాలు నాకు ఎదురు కాలే. ఆ. ఓకే సార్, ముఖ్యంగా కుటుంబం అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడన్నా లైక్ ఇబ్బంది పడ్డ సందర్భాలు, ఎందుకంటే నాన్న ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం గురించి నేను మాట్లాడుతున్నా సార్. ఒక నాన్న ఒక సర్పంచ్ అంటే సరే, ఒక కాన్వే, ఒక కార్లు, ఒక 10 మంది పిల్లలు, అలా అలా కొంచెం హైఫైగా ఉంటుంది. మా నాన్న 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాకు లైక్ ఇలాంటివి ఏమి తేలేదు అని చెప్పి కూడా ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు కానీ మీతో కానీ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి అవకాశాలు, అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మేము కంప్లీట్ పూర్ కుటుంబం. ఓకే. కరువు కాటకాల్లో అడవిలో దొరికే ఎల్లేరు గడ్డలు, గోయింద గడ్డలు, చెన్నగడ్డలు, గడగంత గడ్డలు, నాగబంధపు గడ్డలు అనేటివి దొరికేటి. వాటిని తెచ్చుకొని తిని బతికినటువంటి వాళ్ళం. ఓకే. ఇప్ప పూలు, బొచ్చకాయలు అనేటువంటి వాటి గింజలు తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్ప పండ్లు, ఇప్ప గింజల్ని తీసుకొచ్చి నూనె తీసుకునే వాళ్ళం. మాకు తలకు రాసుకునేది ఆ ఇప్ప నూనె, తాలింపు పెట్టుకునేది ఇప్ప నూనె, ఇంట్లో దీపం పెట్టుకునేది ఇప్ప నూనె. అటువంటి పత్తులో బతికాము. మా పిల్లలందరూ కూడా దాన్ని చూశారు. వాళ్ళ చిన్నతనంలో మేము ఆ బతుకులు బతికాము. మేము పార్టీలో పనిచేస్తూ, పార్టీలో ఆర్గనైజేషన్లో ఉంటూ కూడా పార్టీకి సంబంధించిన ఆర్గనైజర్లు, నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఉన్నోళ్ళ దగ్గర పోయి అడుక్కొచ్చి పెట్టేవాళ్ళం. మేము పెట్టడం, మా ఇంట్లో వండి పెట్టడం కాకుండా పక్క ఇళ్ళలో అంతా అడకొచ్చి వాళ్ళకి, మా నాయకులకి, మా కార్యకర్తలకు పెట్టేవాళ్ళం. సో కుటుంబం అంతా ఉపవాసం దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆ గడ్డలు తినేవాళ్ళు, ఆ ఇప్ప పూలు తినేవాళ్ళు. ఇప్ప పూలని ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం. కొద్ది వానలు పట్టగానే మెత్తపడతాయి. ఉడకబెడితే మంచిగా ఉండవు. వాటిని ఏపుకొని తినేవాళ్ళం. ఆ పత్తులో బతికినటువంటి వాళ్ళం. మా పిల్లలు మనం ఎమ్మెల్యే అయినాం కాబట్టి హల్చల్గా బతుకుదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలే. ఇప్పుడు హల్చల్గా బ్రతుకుతున్న వాళ్ళని చూస్తున్నారు. వాడు ఎట్టా హల్చల్గా బతుకుతున్నాడంటే వాడు తప్పుడు పద్ధతుల్లో వాడిని హల్చల్ నడుస్తుంది అని అర్థం చేసుకుంటున్నారు. ఆ పద్ధతుల్లో ఉన్నారు మా పిల్లలు. మాకు ఇది కావాలా, అది కావాలా అని లేదు. మా పిల్లలు ఇప్పుడు చదువుకోవటం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే, గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకున్నారు అందరూ. మా 2 అమ్మాయిలు, ఇప్పుడు మా మనవాళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా గవర్నమెంటే. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో కూడా మరి ఇప్పుడున్నోళ్ళు మన్మరాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడున్నోళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు మంత్రులు, వీళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటారు. వాళ్ళు ఎక్కడో ఫారిన్లలో, వేరే దేశంలో చదువుకుంటారు. మేము ఈడ కష్టపడదాం, ఈడ బతుకుదాం, ఈడ మనం ఏదో చూపించుకుందాం. ఆ పత్తుల్లో మేము ఉన్నాం. సూపర్ సార్. సో మీ కోరిక ఏంటి సార్? చివరి కోరిక, ఈ కోరిక నెరవేరితే నా జీవితం ధన్యం అనుకున్న కోరిక ఏదైనా ఉందా మీకు? నాకు ప్రత్యేకమైనటువంటి కోరిక ఏం లేదు. వ్యవస్థ మారాలనేదే కోరిక. సూపర్. వ్యవస్థలో మార్పు రావాలనేది మా కోరిక. ఆ వ్యవస్థలో మార్పు రావడానికి కావాల్సినటువంటి బలమైనటువంటి ఉద్యమాలు రావాలా. ఆ ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి, ఎట్టొస్తాయి అనే దానికి వస్తే చాలా టైం పట్టవచ్చు. అందరిని ఇప్పుడే కత్తి పట్టు, గొడ్డలు పట్టు అని చెప్పడానికి లేదు. అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు, ఆ అవకాశవాదంలో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతుల్ని చేయాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి బూర్జువా చర్యలన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ బూర్జువా చర్యల మీద వాళ్ళ కోపం రావాలి. కోపం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేమైతే. సూపర్ సార్. వాళ్ళ కోపం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో వ్యూవర్స్, నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో అయినా సరే ఇలాంటి వ్యక్తులను మనం గెలిపించుకుందాం. ఆ జెండాకున్న ఒక ప్రత్యేకత, ప్రజల కోసం పోరాడదాం అనే ఒక స్ఫూర్తిని మనలో కూడా నింపుకుందాం అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ఇల్లందుకు రావడం జరిగింది. సార్ నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనేక క్వశ్చన్లు వేసిన వాటన్నిటికీ అన్ని ఆన్సర్ చెప్పినందుకు చాలా తెలుసుకున్నాం సార్ ఈరోజు. ఇంకొక మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి సార్. సో మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.